హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో మనకి సుజ్లాన్ అనే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి వచ్చేసి 10+3 క్వాలిఫికేషన్ తోటి ట్రైనీ ఇంజనీరింగ్ అనే రోల్ కోసం హైరింగ్స్ అయితే చేసుకుంటున్నారు. ఈ కంపెనీ వాళ్ళు వచ్చేసి మనకి 1 ఇయర్ పాటు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. ఈ ట్రైనింగ్ పీరియడ్లో వచ్చేసి 20,000 ఫర్ మంత్ అయితే స్టైఫండ్ రావడం జరుగుతుంది. వన్స్ ఈ యొక్క ట్రైనింగ్ 1 ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత జూనియర్ ఇంజనీరింగ్ అనే పోస్ట్ ఇచ్చి 45,000 ఫర్ మంత్ శాలరీ ఇచ్చే విధంగా మనకి హైరింగ్స్ అయితే చేసుకుంటున్నారు. సో కంప్లీట్ డీటెయిల్ తెలుసుకోబోయే ముందు గైస్ ఈ యొక్క వీడియోకి వచ్చేసి 100 లైక్స్ అయితే టార్గెట్ అయితే పెట్టుకుందాం. సో వెంటనే 100 లైక్స్ అనేది కూడా లైక్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో మనకి ఈ యొక్క పవరింగ్ ఆఫ్ గ్రీన్ టుమారో అనే కంపెనీ నుండి వచ్చేసి డిప్లొమా ట్రైనీ ఇంజనీరింగ్ అనే రోల్ కోసం జాబ్ ఆపర్చునిటీస్ అయితే కూడా మనకి ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. డిప్లొమా ట్రైనీ ఇంజనీరింగ్ అనే రోల్ కోసం వచ్చేసి వీళ్ళు హైరింగ్స్ అయితే కూడా మనకి చేసుకుంటున్నారనమాట. జాబ్ డిస్క్రిప్షన్ విషయానికి వస్తే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ యాక్టివిటీ ఎట్ వైండ్ ఫార్మ్ సైట్స్ మీద మనము వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట యాజ్ ఏ డిప్లొమా ట్రైనీ ఇంజనీరింగ్ రోల్ కోసం. డెసిగ్నేషన్ వచ్చేసి డిప్లొమా ట్రైనీ ఇంజనీరింగ్ అనమాట. పోస్ట్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ 1 ఇయర్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ యొక్క డిప్లొమా ట్రైనీ ఇంజనీర్ నుండి జూనియర్ ఇంజనీరింగ్ అనే రోల్ కోసం వచ్చేసి వీళ్ళు ఫుల్ టైంకి అయితే హైరింగ్స్ అయితే చేసుకుంటున్నారు ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత అనమాట. ఈ యొక్క 1 ఇయర్ ట్రైనింగ్ అయిన తర్వాత లొకేషన్ వచ్చేసి మనకి ఈ యొక్క రీడ్లైన్స్ టు బీ డిప్యూటెడ్ ఎట్ రిమోట్ ఓఎంఎస్ సైట్ లొకేషన్స్ అనమాట. ఈ యొక్క స్టేట్ విత్ ఇన్ ఇండియాలో ఉన్న ఏ స్టేట్లో అయినా సరే మనకి పోస్టింగ్ అనేది కూడా వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క సుజ్లాన్ ఆపరేటర్ అయితే వర్క్ అయితే మనము చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. క్యాండిడేట్ స్క్రీనింగ్ అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఎవరైతే డిప్లొమా ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళు ఓన్లీ 2023 పాస్ అవుట్, అదేవిధంగా 2023 అపియరింగ్ స్టూడెంట్, ప్రజెంట్ ఫైనల్ సెమిస్టర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. సో ఇది వచ్చేసి బేసిక్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ అయి ఉండాలి, వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అకాడమిక్ గ్రేడ్స్ విషయానికి వస్తే 10th డిప్లొమాలో మినిమం జస్ట్ 55% మార్క్స్ ఉంటే సరిపోతుందన్నమాట. వితౌట్ నో పెండింగ్ బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళు అప్లై అయితే కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఫిజికల్ ఫిట్నెస్ అయితే ఉండాలన్నమాట. ఈ యొక్క క్లైంబ్ 90 to 120 మీటర్ టాల్ వైండ్ టర్బైన్ టవర్స్ మీద అయితే వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు ఫిజికల్ ఫిట్నెస్ అయితే ఉండాలని అయితే వీళ్ళు చెప్తున్నారనమాట. మనకు వచ్చేసి సెలక్షన్ క్రైటీరియా విషయానికి వస్తే ఫస్ట్ మనకి టెక్నికల్ టెస్ట్ ఉంటుంది, దాని తర్వాత రిటర్న్ మల్టిపుల్ చాయిస్ టెస్ట్ ఉంటుందన్నమాట ఈ యొక్క టెక్నికల్ టెస్ట్లో. సెకండ్ వచ్చేసి పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ యొక్క పర్సనల్ ఇంటర్వ్యూ రౌండ్ అయిన తర్వాత టెక్నికల్ రౌండ్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ హెచ్ఆర్ రౌండ్ అయితే ఉంటుంది. ఫైనల్గా క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎలక్ట్రికల్ డిప్లొమా ఓన్లీ 2022 పాస్ అవుట్ అండ్ 23 అపియరింగ్ ఫైనల్ సెమిస్టర్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అనమాట. సో 10th అండ్ గ్రాడ్యుయేషన్ మీ యొక్క డిప్లొమాలో మినిమం 50% మార్క్స్ ఉంటే సరిపోతుంది, వితౌట్ ఎనీ బ్యాక్లాగ్స్ ఉన్నవాళ్ళు. సో వెబ్సైట్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే నేను ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. సో వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి, అప్లై నవ్ అనే ఆప్షన్ ఉంటుంది, జాబ్ డీటెయిల్స్ అనేది కూడా ఉంటుందన్నమాట మీకు వచ్చేసి. సో అప్లై నవ్ అనే ఆప్షన్ దగ్గర వచ్చేసి మీ యొక్క నేమ్ అనేది ఎంటర్ చేయండి, తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్, వేకెన్సీస్ వచ్చేసి ఆల్రెడీ మనము డిస్కస్ చేసిందే డిప్లొమా ట్రైనీ ఇంజనీరింగ్ అనే రోల్ కోసం. తర్వాత మీ యొక్క జీమెయిల్ ఐడి అయితే ఎంటర్ చేయండి, తర్వాత మెసేజ్ అయితే ఉంటుందన్నమాట. ఏదైనా కంపెనీకి ఏమైనా మెసేజ్ చేయాలనుకుంటే మెసేజ్ చేయండి, లేకపోతే జస్ట్ నన్ను అనే ఆప్షన్ అయితే ఎంటర్ అయితే ఇచ్చేయండి. తర్వాత మీ యొక్క అప్డేటెడ్ రెజ్యూమ్ అనేది కూడా మనం అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని వీళ్ళు షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. ఫర్దర్ ఇంటర్వ్యూ, సెలక్షన్ రౌండ్ అండ్ టెస్ట్ మెయిల్ మనకి మెయిల్ ఐడికి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇది వచ్చేసి బేసిక్ డీటెయిల్స్ అనమాట. మీ యొక్క రెజ్యూమ్ అప్లోడ్ చేసిన తర్వాత సో సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసేస్తే సరిపోతుంది, మీ యొక్క అప్లికేషన్ ఇది కూడా అయిపోతుంది అనమాట. 1 ఇయర్ పాటు మనకి ట్రైనింగ్ అయితే ఉంటుంది గైస్. ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్లో 20,000 ఫర్ మంత్ స్టైఫండ్ ఇస్తారు. వన్స్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత జూనియర్ ఇంజనీరింగ్ అనే డిసిగ్నేషన్ ఇచ్చి 45,000 ఫర్ మంత్ అయితే మీకు శాలరీ రావడం అయితే జరుగుతుంది. ఫర్దర్ డీటెయిల్స్ కోసం ఈ యొక్క వెబ్సైట్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుండి అయితే మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు.